ఆ ఒక అద్భుతమైన లక్షల కోట్ల లాభాల్లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ టెక్ కంపెనీని ఊహించుకోండి. మ్మ్, అంటే గూగుల్ లేదా యాపిల్ లాంటి ఒక పెద్ద సంస్థ. సరే. ఇప్పుడు వేరొక దేశానికి చెందిన ఒక ప్రత్యర్థి కంపెనీ వచ్చి ఆ సంస్థను అన్యాయంగా ఆక్రమించుకుని అందులో పనిచేసే అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందర్నీ పీకేసి వాళ్ల చేతికి పార, గుణపం ఇచ్చి పొలాల్లో పత్తి పండించే కూలీలుగా మారిస్తే ఎలా ఉంటుంది? అబ్బా, వినడానికే చాలా విడ్డూరంగా ఉంది గదా. కరెక్ట్. కాని నిజంగా సరిగ్గా ఇదే జరిగింది. అంటే కేవలం 2 శతాబ్దాల క్రితం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిన గతి ఇదే. అవును, అక్షరాల ఇదే జరిగింది. ఒకప్పుడు ప్రపంచ వ్యాపారాన్ని శాసించిన దేశం ఆ వలసవాదుల పాలనలో ఒక ఫీడర్ ఎకానమీగా ఎలా మారిపోయింది? అంటే వేరొక దేశం కోసం కేవలం ముడి సరుకును పండించి ఇచ్చే ఒక ఆధారిత వ్యవస్థగా ఎలా పడిపోయింది? ఈనాటి మన చర్చలో 1947 నాటికి అంటే స్వతంత్రానికి ముందు మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండేదో లోతుగా విశ్లేషించబోతున్నాం. ఆ టెక్ కంపెనీ పోలిక చాలా పదునుగా ఉంది. ఎందుకంటే ఈ మార్పు ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవాలంటే మనం కేవలం 1947 నాటి దైన్య పరిస్థితులను మాత్రమే చూస్తే సరిపోదు. అంతకుముందు ఎలా ఉండేదో కూడా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ. వలసవాదులు రాకముందు భారతదేశం ఒక స్వతంత్రమైన, చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. అప్పటి వైభవాన్ని ఈ పతనంతో పోల్చి చూస్తేనే ఆ విధ్వంసం తాలూకు అసలు సైజు మనకు అర్థమవుతుంది. మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు, పరిశోధన పత్రాల ద్వారా ఆ విషయాలన్నీ ఈరోజు మనం త్రవ్వితీద్దాం. సరే, అయితే ఆ వైభవం ఎలాంటిదో కొంచెం చూద్దాం. ఈ పతనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా 17వ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఆ ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రాంక్వాయిస్ బెర్నియర్ రాసిన ఆధారాలున్నాయి కదా. అవును, ఆయన బెంగాల్ను సందర్శించినప్పుడు రాసిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయనేమన్నాడంటే బెంగాల్ అప్పటి ఈజిప్ట్ కంటే కూడా అత్యంత సంపన్నమైనది అని. పత్తి, పట్టు, బియ్యం, పంచదార లాంటివి విస్తారంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేదట. ప్రాంతంలో తయారయ్యే ప్రఖ్యాత మస్లిన్ వస్త్రాల గురించి మనం చాలా కథలు విన్నాం. ఒక చీర మొత్తాన్ని ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టించవచ్చని చెప్తారు. విన్నాను. దాన్ని అప్పట్లో మల్మల్ షాహీ అని పిలిచేవారు కదా. అవును, మల్మల్ షాహీ అంటే కేవలం రాజులు, చక్రవర్తులు మాత్రమే ధరించగలిగే అంత ఖరీదైన, అత్యుత్తమ నాణ్యతగల వస్త్రం అది. దానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉండేది. అంటే భారతదేశం అప్పట్లో ఒక అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నమాట. కరెక్ట్. కానీ బ్రిటిష్ పాలన చివరకొచ్చేసరికి, అంటే 1947 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. దేశ జనాభాలో ఏకంగా 85% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటూ వ్యవసాయం మీదే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. అంతా వ్యవసాయం మీద పడ్డారు. అదే ఇక్కడ విచిత్రం. అంత భారీ జనాభా వ్యవసాయం చేస్తున్నా ఆ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితికి దిగజారిపోయింది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తోంది. ఇందాక మనం అనుకున్న టెక్ కంపెనీ అనాలజీ తీసుకుందాం. ఆ నైపుణ్యమున్న చేతివృత్తుల వారిని వ్యవసాయం వైపు నెట్టేశారు. సరే, మరి అంతమంది శ్రమించినప్పుడు కనీసం ఆ వ్యవసాయంలో అయినా విపరీతమైన దిగుబడులు రావాలి కదా. అలా జరగాలిగాని జరగలేదు. దీని వెనుక ఒక క్రమబద్ధమైన దోపిడీ ఉంది. ఇక్కడే మనం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూమిశిస్తు విధానాలను చూడాలి. ముఖ్యంగా వాళ్లు తెచ్చిన జమీందారీ వ్యవస్థ మన వ్యవసాయం పాలిట ఒక శాపంగా మారింది. అంటే ఆ జమీందారీ వ్యవస్థ అసలు ఎలా పనిచేసేది? ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా రైతుల నుండి పన్ను వసూలు చేయదు. మధ్యలో జమీందార్లను పెడుతుంది. భూమికి వాళ్లే యజమానులు, రైతులు కేవలం కౌలుదారులు మాత్రమే. లాభమంతా నేరుగా రైతుల నుండి జమీందార్ల చేతుల్లోకి వెళ్ళిపోయేది. అలాగా? మరి ఆ జమీందార్లకు వ్యవసాయాన్ని డెవలప్ చెయ్యాలన్న ఆలోచనగాని, కనీసం నీటిపారుదల సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంగాని ఉండేవి కాదా? అస్సల్లేదు. వాళ్ల ఏకైక లక్ష్యం అద్దె వసూలు చేయడం. ఇక్కడ బ్రిటిష్ వాళ్లు ఆడిన ఒక మైండ్ గేమ్ ఉంది. ఆ జమీందార్లకు కూడా చాలా కఠినమైన షరతులు పెట్టారు. శిస్తు కట్టడానికి ఒక ఖచ్చితమైన తేదీ పెట్టేవాళ్లు. అదే సన్సెట్లా. ఓ, సన్సెట్లా అంటే సూర్యాస్తమయం అయ్యేలోపు కట్టాలి. కరెక్ట్. ఆ నిర్ణీత తేదీ సాయంత్రంలోపు శిస్తు కట్టకపోతే ఆ జమీందారు తన హక్కులు కోల్పోతాడు. ఆ భూమిని వేలం వేస్తారు. అబ్బా!
అంటే తమ జమీందారీ ఎక్కడ పోతుందో అన్న భయంతో వాళ్ళు రైతుల మీద మరింత ప్రెషర్ తెచ్చేవారన్నమాట. వర్షాలు పడక కరువు వచ్చినా సరే శిస్తు కట్టాల్సిందే. అవును, ఒకవైపు ఈ పన్నుల భారం, మరోవైపు టెక్నాలజీ లేదు, ఎరువుల వాడకం దాదాపు 0. ఇది చాలదన్నట్లు వ్యవసాయాన్ని బలవంతంగా కమర్షియలైజ్ చేశారు. అంటే వాణిజ్యీకరణ. కమర్షియలైజ్ చేయడమంటే ఈ ఫుడ్ క్రాప్స్ మానేసి క్యాష్ క్రాప్స్ వేయించడమా? ఎగ్జాక్ట్లీ. రైతులు తమ కుటుంబం కడుపు నింపుకోవడానికి కావలసిన గోధుమలు, బియ్యం పండించడం మానేయాల్సొచ్చింది. వాటి ప్లేస్లో బ్రిటన్ పరిశ్రమలకు అవసరమైన పత్తి, జనపనార అంటే జూట్, ఇంకా నీలిమందులాంటి వాణిజ్య పంటలను పండించాలని ఒత్తిడి తెచ్చారు. ఆ పంటల వల్ల కొద్దిగా డబ్బులొచ్చినా అవి రైతులకు దక్కలేదు కదా. దక్కలేదు. అడ్వాన్సులు, అప్పుల రూపంలో ఆ ఊబిలో కూరుకుపోయారు. దీనివల్లే దేశంలో భయంకరమైన కరువులు వచ్చి లక్షలాది మంది ఆకలితో మరణించారు. ఆహారం లేక పిట్టల్లా రాలిపోయారు. సరే, ఇంకో పాయింట్ ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చే సమయానికి జరిగిన దేశ విభజన కూడా ఈ రంగానికి పెద్ద దెబ్బే కొట్టింది కదా. ఖచ్చితంగా. దేశ విభజన కేవలం మ్యాప్ మీద గీతలు గీయలేదు, ఆర్థిక వ్యవస్థను నిలువున చీల్చేసింది. ఉదాహరణకు జూట్ పరిశ్రమను తీసుకుంటే అప్పట్లో ప్రపంచంలోనే మనదే గుత్తాదిపుంశం. అవును, బెంగాల్ జూట్కి ఫేమస్ కదా. కానీ విభజన తర్వాత ఏం జరిగిందంటే అత్యంత సారవంతమైన ముడి జనపనార పండే భూములన్నీ తూర్పు పాకిస్తాన్కు, అంటే ఇప్పటి బంగ్లాదేశ్కు వెళ్ళిపోయాయి. కానీ ఆ ముడిసరుకును ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలన్నీ ఇండియాలో మిగిలిపోయాయి. అరే, అంటే పంట పండే భూమి ఒక దేశంలో, ఫ్యాక్టరీలు ఇంకో దేశంలో. ఫ్యాక్టరీలున్నా ముడిసరుకు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. సరే, ఇక్కడ నాకింకో థాట్ వస్తోంది. చెప్పండి. వ్యవసాయ రంగం ఇంతలా నాశనమైపోయినప్పుడు అందులో బతకలేక ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి కదా. మన దగ్గర అత్యుత్తమ చేనేత కార్మికులు ఉన్నారని ముందే మాట్లాడుకున్నాం. వాళ్లంతా కలిసి పరిశ్రమల వైపు ఎందుకు మళ్లలేకపోయారు? వాళ్లనసలు ఎవరు ఆపారు? ఇదొక కీలకమైన ప్రశ్న. వాళ్లు దానంతటా వాళ్లు వెళ్లకుండా ఆగలేదు. ఒక పకడ్బందీ ప్లాన్తో వాళ్లను అడ్డుకున్నారు. దీన్నే మనం సిస్టమాటిక్ డీఇండస్ట్రియలైజేషన్ అంటాం. అంటే ఉద్దేశపూర్వకంగా పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేయడం. అంటే ఎలా చేశారు? బ్రిటిష్ వాళ్లు ఇక్కడ ఒక స్పష్టమైన డ్యూయల్ స్ట్రాటజీ, అదే ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేశారు. మొదటిది, బ్రిటన్లో వేగంగా ఎదుగుతున్న పరిశ్రమలకు భారతదేశాన్ని కేవలం ఒక ముడిసరుకుల సప్లయర్గా ఉంచడం. రెండవది, అక్కడ తయారైన ఫినిష్డ్ గూడ్స్ను అమ్ముకోవడానికి ఇండియాను ఒక భారీ మార్కెట్గా వాడుకోవడం. ఓహో, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మనవాళ్లను నాశనం చేస్తే నిరుద్యోగులవుతారు. అప్పుడు జనాలకు బట్టలు కావాలంటే ఖచ్చితంగా బ్రిటన్ నుండి వచ్చే చౌకైన వస్తువుల మీదే ఆధారపడాలి. అదేవాళ్ల ప్లాన్. కాని మన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయినప్పుడు వాటిని వాళ్లు ఎలా నాశనం చేయగలిగారు? ట్యాక్స్ సిస్టమ్ను ఆయుధంగా వాడుకుని. మన హస్తకళల ఉత్పత్తులు ఎగుమతి అవ్వాలంటే వాటిపై భారీగా పన్నులు వేసేవారు. దాంతో అవి ఫారెన్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అదే సమయంలో బ్రిటన్ నుండి వచ్చే యంత్రాల వస్తువులపై ఎలాంటి దిగుమతి పన్నులుండేవి కావు. అబ్బా, దాంతో మన మార్కెట్ అంతా వాళ్ల చౌకైన వస్తువులతో నిండిపోయింది. ఆ పోటీని తట్టుకోలేక మనవాళ్లు మళ్లీ అదే వ్యవసాయం వైపు పరిగెత్తాల్సొచ్చింది. కరెక్ట్. అయినా సరే, మనం చరిత్రలో చదువుకున్నాం కదా, 19వ శతాబ్దం సెకండ్ హాఫ్లో కొన్ని ఆధునిక పరిశ్రమలు మన దేశంలోకొచ్చాయని. మహారాష్ట్ర, గుజరాత్లలో మనవాళ్లు పత్తి మిల్లులు పెట్టారు. ఆ 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో కూడా వచ్చింది. మరి ఇవి మనల్ని కాపాడలేదా? అవి ఖచ్చితంగా గొప్ప ముందడుగులే. కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేంత స్కేల్లో అవి లేవు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ సమయంలో మన దేశంలో క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అనేది దాదాపుగా లేదు. ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ లేకపోవడమంటే దానివల్ల నష్టమేంటి? క్యాపిటల్ గూడ్స్ అంటే వస్తువులను తయారు చేయడానికి అవసరమైన యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణకు, ఒక ఇండియన్ ఒక బట్టల మిల్లు పెట్టాలనుకున్నాడనుకుందాం. అతనికి డబ్బులుండొచ్చు, స్థలముండొచ్చు, కాని ఆ బట్టలు నేసే మిషన్లను తయారుచేసే ఫ్యాక్టరీ ఇండియాలో లేదు. ఆ మిషన్ కోసం, దాని విడిభాగాల కోసం మళ్లీ బ్రిటన్ వైపే చూడాలి. ఏ చిన్న రిపేరొచ్చినా లండన్ నుండి పార్ట్స్ రావాల్సిందే. వామ్మో, అంటే ప్రతి చిన్నదానికి వాళ్లమీదే డిపెండ్ అవ్వాలి. పోని ప్రైవేట్ వ్యక్తులు చేయలేకపోయారు. మరి అప్పటి ప్రభుత్వ రంగం అంటే పబ్లిక్ సెక్టార్ ఏమైనా సాయం చేసిందా? వాళ్లు కేవలం రైల్వేలు, పోర్ట్లు, కమ్యూనికేషన్స్ లాంటి వాటికే పరిమితమయ్యారు. దీని బట్టి నాకొకటి అర్థమవుతోంది.
వాళ్లు మన దేశాభివృద్ధి కోసం ఆ రైళ్లు రోడ్లు వేయలేదు, తమ ఫ్యాక్టరీలకు ముడిసరుకులు సులభంగా తరలించడానికి, లాభాలను లాక్కోవడానికి దారులు వేసుకున్నారు. అది 100కి 100 పాళ్లు నిజం. ఇది విదేశీ వాణిజ్యం కోణంలో చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఆ కాలంలో మన ఫారెన్ ట్రేడ్లో సగానికి పైగా వాటా కేవలం బ్రిటన్ గుత్తాధిపత్యంలోనే ఉండేది. ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో ఎలా తరలించగలిగారు అన్నదానికి 1869లో జరిగిన ఒక సంఘటన ప్రధాన కారణం. 1869 అంటే సుయజ్ కాలువ ప్రారంభం కావడం గదా. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే అంతకు ముందు వాళ్లు లండన్ నుండి ఇండియాకు రావాలంటే ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టుకుని రావాల్సొచ్చేది. కాని ఈజిప్టు గుండా ఈ కాలువను తవ్వడంతో రవాణా ఖర్చు, ప్రయాణ సమయం బాగా తగ్గిపోయాయి. అవును, ఇక మనం మార్కెట్ను ఆక్రమించడం వాళ్లకు చాలా ఈజీ అయిపోయింది. కాని ఇక్కడ ఈ డాక్యుమెంట్స్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. వలసపాలనా కాలంలో మన దేశానికి ఎక్స్పోర్ట్ సర్ప్లస్, అంటే ఎగుమతుల మిగులు ఉండేదట. అవును, ఉండింది. ఆగండి, ఎగుమతుల మిగులు ఉందంటే మనం అమ్మేదే ఎక్కువన్నమాట కదా. అంటే మనం భారీ లాభాల్లో ఉన్నట్లే కదా. మరి ఆ సంపదంతా ఏమైంది? ఆ డబ్బులన్నీ కనీసం బంగారం లేదా వెండి రూపంలో మన దేశంలోకి వచ్చివుండాలి కదా. పైకి అలానే కనిపిస్తుంది. మనం లాభపడుతున్నామనుకుంటారు. కాని అక్కడే ఒక పెద్ద చారిత్రక మోసం జరిగింది. ఆ సంపద ఏదీ ఇండియాలోకి రాలేదు. ఆ లాభాలన్నీ ఇన్విజిబుల్ ఇంపోర్ట్స్ పేరుతో వాళ్లు తుడిచిపెట్టారు. ఇన్విజిబుల్ ఇంపోర్ట్స్ అంటే? బ్రిటన్లో వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఆఫీసుల నిర్వహణా ఖర్చులకు, వాళ్లు ఇతర దేశాలతో చేసిన యుద్ధాల ఖర్చులకు ఈ డబ్బంతా వాడేశారు. అంతిమంగా ఇది భారతదేశ వెల్త్ ట్రైన్కు దారితీసింది. అరెరే, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎంతో కష్టపడి లాభాలు గడుస్తున్న ఒక వ్యాపారంలో ఫ్యాక్టరీ ఓనర్ ఆ లాభాలన్నీ తీసుకోయి తన సొంత అప్పులు, కోర్టు ఖర్చులు తీర్చుకోవడానికి వాడేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మన చెమట వాళ్ళ ఖర్చులు. పర్ఫెక్ట్ అనాలజీ. పైగా ఆ అప్పులు కూడా మన ఫ్యాక్టరీని కాపాడ్డానికి చేసినవి కావు. వేరే దేశాల్లో సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వాళ్లు చేసిన యుద్ధాల బిల్లులు భారతీయులు కట్టారు. ఎంత న్యాయం! ఇదంతా ఒక స్థూల ఆర్థిక స్థాయిలో జరిగిన భారీ దోపిడీ. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఆ కాలంలో సామాన్యుడి జీవితం ఎలా ఉండేది? మన దగ్గర దీనికి సంబంధించి డేటా ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. 1881లో మొట్టమొదటి అధికారిక సెన్సెస్, అంటే జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఆ తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి లెక్కలు తీశారు. దీన్ని బట్టి ఆర్థికవేత్తలు 1921వ సంవత్సరాన్ని జనాభా పరిణామ దశలో మొదటి దశ నుండి రెండవ దశకు మారిన కీలక సంవత్సరంగా చెబుతారు. దీన్నే ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అంటారు. ఒక్క నిమిషం, ఈ జనాభా పరిణామ దశ అంటే ఏంటి? అసలు ఈ మొదటి దశ, రెండవ దశ అని సింపుల్గా ఎలా చెప్పొచ్చు? సులభంగా చెప్పాలంటే మొదటి దశలో పుట్టుకలు ఎక్కువే, మరణాలు కూడా ఎక్కువే. అంటే జనాభా పెద్దగా పెరగదు. రోగాలు, కరువుల వల్ల పుట్టినవాళ్లు చనిపోతుంటారు. ఇక రెండవ దశకొచ్చేసరికి కొద్దిపాటి రవాణా సదుపాయాల వల్ల మరణాల రేటు కాస్త తగ్గుతుంది, కాని పుట్టుకలు మాత్రం అలాగే ఉంటాయి. అంటే జనాభా విపరీతంగా పెరుగుతుంది, కాని వాళ్లకు తగ్గ ఆహారం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అప్పటి డేటా చూస్తే నిజంగా గుండెలు పిండేలా ఉంటుంది. మొత్తం అక్షరాస్యత 16% కన్నా తక్కువ. అవును, నేను కూడా ఆ డేటా చూస్తున్నాను. అందులో మహిళల అక్షరాస్యత కేవలం 7%. అంటే ప్రతి 100 మంది మహిళల్లో 7గురికి మాత్రమే కనీస అక్షర జ్ఞానం ఉండేది. కేవలం చదువు మాత్రమే కాదు, ఆరోగ్యం ఇంకా దారుణం. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ దాదాపు శూన్యం. కలరా, మలేరియా లాంటి అంటువ్యాధులు ఊళ్లను తుడిచిపెట్టేవి. శిశుమరణాల రేటు చూస్తే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఏకంగా 218 మంది చనిపోయేవారు. ఈరోజు అది 63కి తగ్గింది. అబ్బా, 218? చాలా ఎక్కువ. ఇక అత్యంత బాధాకరమైన విషయం, సగటు ఆయుర్దాయం కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఈ రోజుల్లో అది 70 ఏళ్ల వరకు ఉంది. కేవలం 32 ఏళ్లు అంటే ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడే సమయానికే వాళ్ల లైఫ్ ముగిసిపోయేది. అయితే ఈ మరణాలకు కారణం కేవలం ఆస్పత్రులు లేకపోవడం కాదు, మౌలిక సదుపాయాల లేమి కూడా కదా. వాళ్లు వేసిన రోడ్లు సైన్యం కోసం, ముడిసరుకు కోసం మాత్రమే వాడారు. కరువు వస్తే గ్రామాలకు ఆహారం పంపడానికి దారుల్లేవు. అవును, మీరు చెప్పింది వాస్తవం. అప్పట్లో పనిచేసే జనాభాలో 70 నుండి 75% మంది కేవలం వ్యవసాయంలోనే చిక్కుకుపోయారు. ఒరిస్సా, రాజస్థాన్ లాంటి చోట్ల చేతివృత్తులు పోవడంతో వ్యవసాయంపై భారం మరింత పెరిగింది. ఇది విపరీతమైన పేదరికాన్ని పెంచింది. ఇక్కడే నేనొక సాధారణ ఆర్గ్యుమెంట్ను అడగాలి.
ఈనాటికి చాలామంది అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నా వాళ్ళు మనకు రైల్వేలు ఇచ్చారు కదా అని. ఆ రైల్వేల వల్లనే మన దేశం ఒకటైంది అంటారు. దీనికి మీరేమంటారు? ఇది తరచుగా వచ్చే వాదనే. రైల్వేలు సాంస్కృతిక అడ్డంకులను తొలగించడానికి కొంత మేలు చేశాయన్నది కాదనలేని నిజం. భౌగోళికంగా దేశాన్ని కలిపాయి, కానీ దానికి మనం చెల్లించిన మూల్యం చాలా పెద్దది. హ్మ్, ఎలా? ఒకసారి ఆలోచించండి. రైల్వేలు రావడం వల్ల వ్యవసాయం మరింత వేగంగా కమర్షియలైజ్ అయింది. ఒకప్పుడు గ్రామంలో పండిన ధాన్యం అక్కడే ఉండేది. రైల్వేలు వచ్చాక దాన్ని ఓడరేవులకు తరలించి ఎగుమతి చేసేశారు. కరువొచ్చినప్పుడు ఆ గ్రామాలకు ధాన్యం తిరిగి రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే రైల్వేలు మన సంపదను పీల్చేసి తీర ప్రాంతాలకు చేర్చిన ఒక పెద్ద గొట్టంలాంటివి. ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు. అదొక పెద్ద డ్రెయిన్ పైప్లా పనిచేసిందనమాట. ఇప్పుడు మనం ఇదంతా చూస్తే 1947 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. వ్యవసాయంలో జనాలు ఇరుక్కుపోయారు. ఇండస్ట్రీస్లో మోడర్నైజేషన్ లేదు. దేశమంతా పేదరికం, నిరుద్యోగం. ఒక కొత్త దేశం ముందు ఇవన్నీ అతిపెద్ద సవాళ్లు. అవును, ఆనాటి వాస్తవాలు ఎంత కఠినంగా ఉన్నాయంటే స్వతంత్రమొచ్చిన వెంటనే భారత ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ మీద, పంచవర్ష ప్రణాళికల మీద ఎందుకు అంత బలంగా దృష్టి సారించిందో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ దైన్య స్థితి నుంచి దేశాన్ని బయటపడేయడానికి ఆ వ్యూహాలు అత్యవసరమయ్యాయి. చెప్పండి. 19వ శతాబ్దంలో రైల్వేలు, సూయస్ కాల్వ లాంటివి వాడి వాళ్లు మన సంపదను కొల్లగొట్టారు. మరి ఈ డిజిటల్ యుగంలో ఆల్గరిథమ్స్, గ్లోబల్ డేటా నెట్వర్క్ల రూపంలో మళ్లీ ఒక కొత్త రకమైన ఎకనామిక్ కొలోనియలిజం వస్తుందా? పత్తి, జనపనాల ప్లేస్లో ఈరోజు డేటా వచ్చిందా? మనకు తెలియకుండానే మన ఫోన్ల ద్వారా వేరొక దేశాల్లో ఉన్న టెక్ కంపెనీలకు మనం మళ్లీ ఒక ఫీడర్ ఎకానమీగా మారుతున్నామా? ఈనాటి డేటా నెట్వర్కులు కూడా సంపదను తరలించే పంపులుగా మారుతున్నాయా? ఇది ముగింపు కాదు, ఆలోచించడానికి ఒక ఆరంభం మాత్రమే. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. చరిత్రను మర్చిపోకుండా ప్రస్తుతాన్ని ప్రశ్నిస్తూ ఉందాం.